మార్చి 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల నుంచి కూడా జన సైనికులు వీర మహిళల్ని ఆహ్వానించుటకు రాష్ట్ర కమిటీ అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించడానికి సమన్వయకర్తలు నియమించడం జరిగింది. ఆ దిశగా ఈరోజు నర్సాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అది సిరిగిరి శ్రీనివాసరావు గారు, తవిటి భావనారి గారు తదితరుల నియోజకవర్గ కమిటీ పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా తెలుసు, ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక చలవ వల్లే కూటమి ఏర్పాటు అయిందనేది కూడా అందరికీ తెలిసిన విషయం. పవన్ కళ్యాణ్ గారి ఒక పరిపాలన దక్షత ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఆయనకి రోజు రోజుకి ఆయనకి ఏ విధంగా ప్రజా ఆదరణ పెరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. 11 సంవత్సరాలు పైగా పార్టీ జన సైనికులు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా అధికారం రావడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఐఎన్ఎస్లు కృషి చేస్తూ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత రేపు 14వ తారీఖు పిఠాపురంలో ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఒక విజయోత్సవ సభగా కూడా భావించవచ్చు. పార్టీ కార్యకర్తలు చేసిన కృషికి ఆ విజయోత్సవం జరుపుకునే విధంగా ఒక సభ నిర్వహించబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జన సైనికులు వీర మహిళలు కూడా తరలి రాబోతా ఉన్నారు. పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక క్యాడర్కి ఒక దశ నిర్దేశం కూడా చేయబోతా ఉన్నారు. రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీ నిర్మాణం గురించి, పార్టీ యొక్క కార్యకర్తలు జన సైనికులకి ఏ విధంగా కదిలి ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి ఎక్కడా కూడా అపోహలు లేకుండా పార్టీ ముందుకు నడిపించడానికి ఈ యొక్క సభ ఒక ప్రధాన అంశంగా నడవబోతాం. కాబట్టి ఈరోజు జన సైనికులందరూ కూడా ఈ యొక్క సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది కాకుండా ఏదైతే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న మాట్లాడిన విషయం మీరు చూశారు. ఒక అహంకారపూరితమైన మనస్తత్వం కలిగిన వాడనేది మరొకసారి ఆయన నిరూపణ చేసుకున్నాడు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు గతంలో 1 సీటు గెలిచారు, ఈరోజు 21 సీట్లు గెలిచారు, అంటే 100% స్ట్రైక్ రేట్తో. మరి అదే వైకాపా 154 సీట్ల నుంచి 11 సీట్లకు దిగిపోయింది. ఇవాళ గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే ఆ ఒక ప్రవర్తన ప్రజలు చూస్తూ ఉంటారు. కానీ అది ఎక్కడా కూడా అలాంటి సంస్కృతి ఎక్కడా కూడా వైకాపా ప్రభుత్వానికి ఎక్కడా లేదు, వైకాపా పార్టీకి. అందుకనే వాళ్ళు పార్టీ అధికారం పోగొట్టుకున్నారని కూడా తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఒక దూషణల ప్రభుత్వం కొనసాగించారు 5 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దూషించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆ ఫలితమే మొన్న 2024 ఎలక్షన్స్ ఫలితమే దానికి నిదర్శనం. అంతా జరిగినా కూడా ఇంకా బుద్ధి రాలేదంటే ప్రజలు వాళ్ళు ఏ విధంగా చేతికరించుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళని భావిస్తున్నారో కూడా వాళ్ళకి లెక్కలేదు. అందుకనే వాళ్ళకి ఏదో 11 సీట్లు వచ్చింది, ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారే తప్ప అదే మనిషి గత అసెంబ్లీలో 23 సీట్లు వచ్చిన చంద్రబాబు గారికి ఆ రోజు 5 సీట్లు నేను లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా రాదని చెప్పిన వ్యక్తి ఈ రోజు 11 సీట్లు వచ్చిన ఆయన ఏ విధంగా ప్రతిపక్ష హోదా అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా
తను మాట్లాడిన మాటలే తనకు గుర్తు లేదు. తనేదో పైనుంచి దిగొచ్చినట్టుగా ఊహిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో వచ్చి ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేయాలో దానికి నేర్చుకోవాలని చెప్పి ఇందుకు పలుకుతూ రేపు జరగబోయే సభకి పెద్ద ఎత్తున మరి పార్టీ క్యాడర్ అందరూ కూడా సమాయత్తం చేసి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.